హరిశ్చంద్ర ఘాట్కి వెళ్తే మన జీవితాలు మనకే అర్థమైతే ఒక్క నిమిషం వెళ్దాం పదండి. చాలా చాలా అద్భుతమైనది మనకు కనిపిస్తుంది. శివయ్య ఇక్కడ ఉన్నాడంట. మేము వచ్చే ముందు ఒక అతను చనిపోయాడు, చూడడానికి వచ్చి ఇక్కడ చనిపోయాడంట. అంటే శివయ్యకి ఎంత ప్రేమ ఉంటే ఆయన దగ్గర తీసుకున్నాడు. మన షాప్కి వెళ్తే మనం మనకి ఇష్టమైన అన్ని కొనుక్కుంటాం. శివయ్య ఇష్టమైతేనే ఆయన దగ్గర పిలుచుకుంటాడు. ఇది నిజమెంత అబద్ధం ఎంత మీకు ఒకసారి కామెంట్ చేయండి. శివ మీద భక్తి ఉన్న వాళ్ళే. ఇది హరిశ్చంద్ర ఘాటు చూసారా, రోజు ఒక శవం మాత్రం ఇక్కడికి వెళ్తుంది. ఇలా హరిశ్చంద్ర ఘాట్కి రావాలంటే రిక్షా మాట్లాడుకొని డైరెక్ట్ హరిశ్చంద్ర ఘాట్కి రావచ్చండి. మనం లోపలికి వెళ్దాం పండి, జీవితం ఏందో అక్కడ చూద్దాం. దయచేసి చూడండి, లైఫ్ లో దేవుడు ఇచ్చిన వరం ఇది. ఇక్కడికి వచ్చి చనిపోవడం కూడా గొప్పదే. శివయ్య లీల. హరహర మహాదేవ్, హరహర మహాదేవ్, శంభో శంకర. హరిశ్చంద్ర ఘాట్ లో అడుగు పెట్టాము, లోపలికి వెళ్దాం రండి. ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాము. శివయ్య ఏ ఆట ఆడిస్తాడో మనల్ని. ఆటలో మనము ఆట బొమ్మలం అయి ఉంటాము, ఆయన ఆడుకుంటాడు కన్న బిడ్డల్ని. ఎందుకంటే కన్న తల్లిదండ్రులు ఎప్పుడు ఆడిస్తూనే ఉంటారు కదా, అదే శివయ్య లీల గొప్పది. పదండి. మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చాము చూసావా, మశాన దగ్గరకు వచ్చాం. అంటే శివయ్య మశానంలో ఉంటాడు కదా, మశానంలో ఉంటాడు కాబట్టి ఆయన దగ్గరకు వచ్చాం. పైకి వెళ్దాం రండి, అతన్ని దర్శనం చేసుకుందాం. కాశీవాసుడు అంటే శివుడు. మనం చనిపోయాక కూడా ఇక్కడ మనతో కాపులు ఉండేదే అతని శివయ్య. మనం బ్రతికుండగా కూడా మనతో తోడుగా ఉండి ఏ కష్టం రాకుండా కాపాడే శివయ్య. కాశీనాథ్ దగ్గరికి వెళ్ళి దర్శనం చేస్తాం రండి. మనం చాలా చోట్ల అనుకుంటాం కదా, నదికి ఎదురుగా శివుడు ఉంటాడని. ఈయనే మశానానికి కాపులో ఉండే నా తండ్రి శివయ్య. ఒక్కసారి ఆలోచించండి, బ్రతికుండంగా కష్టాల్లో సుఖాల్లో తోడుగా ఉండి మనల్ని కాపాడుతాడు. మశానానికి వచ్చినాక కూడా మనకు తోడుగా ఉంటాడు. ఎందుకంటే నా బిడ్డలు ఎక్కడ భయపడిపోతారేమో అని మశానంలో కాపులో ఉంటాడు. అలాంటి శివయ్య కాశీలో దర్శనం చేసుకోండి. మీకు జీవితంలో అనుకున్న పని సక్సెస్ హ్యాపీగా ఉంటుంది. మన కోరికలు అవుతాయి. ఓం నమ శివయ్య, హరహర శంభో శంకర్. చూడండి, చూసారా, ఇది నది. చాలా మందికి ఎక్కడ చూసామనుకుంటారు, ఇది నది హరిశ్చంద్ర ఘాట్. ఇది నా తండ్రి శివయ్య. చూసారా, ఆ తండ్రి శివయ్యని చూడాలంటే ఈ రెండు కళ్ళు సరిపోవు. చూడండి, దర్శనం చేసుకోండి హరిశ్చంద్ర ఘాట్ లో. ఖచ్చితంగా మీ జీవితంలో కోరికలు అయితే నిలబెడతాయి. ఆ శివయ్య తోడుగా ఉంటాడు. ఓం నమ శివయ్య అని ఒక్కసారి కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. కాశీవాసుడు ఆ తండ్రి శివయ్య. అందరికి ఏ కష్టం లేకుండా కాపాడేది తండ్రి శివయ్య. दूसरा आदमी के बेटा मेरा कोई बात नहीं। आप क्या देता हमने बता दिया। देखो 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 500 मेरा सपनों की आ रहा, कैसा बात करो, अच्छे बात करे तो आप ही बताइए। सुनिए मेरा बात, वो तो कितना आदमी 340 आदमी ऐसा भी बेटा मेरा कोई बात नहीं। आता वो 84 घाट राउंड नहीं करा था। 100 रुपए में 84 घाट 80 मनी का 100 रुपए कितना घाट बनाते। ఇదిగోండి హరిశ్చంద్ర మహారాజు కాటి కాపరి. హరిశ్చంద్ర మహారాజు భార్య, హరిశ్చంద్ర మహారాజు భార్య. చూశారు కదా, కాటి కాపరిగా చేశాడు. ఎన్నో కోట్లకున్న హరిశ్చంద్ర మహారాజే ఇక్కడికి వచ్చి
అస్సలు రారు. మీ ఆయన చెప్తాంటే ఇంటలేడు, నేనైతే ఏం చేయలేవు. ఇప్పుడు ఎట్లా వచ్చారండి అమ్మా? ఇదిగోండి మా గ్యాంగ్ అంతా అక్కడ కూర్చున్నారు కదా, వాళ్ళతో పాటు వీడియో తీసినాను. అర్చంద్ర ఘాట్లో ఉన్నాం కాబట్టి అద్భుతమే. నాకైతే సంతోషం అనిపిస్తుంది. ఏదో రోజు ఇక్కడికి రావాల్సిందే కదా. అన్నీ వదిలేసి జీవితంలో కోట్లు సంపాదించిన కోరుకునేది ఏం లేదు, జీవితంలో కోట్లు సంపాదించిన కొంచెం పోయేది ఏం లేదు, బంగారు బిస్కెట్లు సంపాదించిన మన ఎమ్మటేది రాదు. లాస్ట్కు రావాల్సింది ఆ శివయ్య దగ్గరికే. అందులో అర్చంద్ర ఘాట్కి వచ్చాం కాబట్టి చూడండి, చూసారు కదా, అది జీవితం అంటే ఇక్కడ ఉంటుంది. ఓం నమ శివాయ. మన ఫోన్ ఎక్కడ ఉంది? నేను అన్నది అట్లాంటిది తీసుకోవాలని అభిషేకాన్ని. ఇది మణికర్ణిక ఘాటులో బావి అండి. ఫస్ట్ మనం మణికర్ణిక ఘాటుకు వచ్చేసి అక్కడ 12 గంటలకు స్నానాలు చేస్తే ముక్కోటి దేవతలు కూడా ఆ టైంలో స్నానం చేస్తారు. అక్కడ స్నానం చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ బావిలో స్నానం చేయాలి. ఈ బావిలో స్నానం చేసి అదే బట్టల మీద వెళ్ళి మళ్ళీ మణికర్ణిక ఘాటులో చేయాలి. అప్పుడు మనకు సంపూర్ణమైనట్టు చాలా అద్భుతం ఉంటుంది. మణికంఠ ఘాటులో స్నానం చేసిన వారికి అన్ని విధాలు కలిసి వస్తుందండి. మీరు ఎవరు వచ్చినా సరే తెలియని వాళ్ళు, నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అయ్యాను. ఎవరు వచ్చినా మణికంఠ ఘాటులో శివాల దగ్గర అక్కడ అర్చంద్ర ఘాట్ ఉంటుంది కదా, అక్కడ స్నానాలు చేసేసి ఈ టెంపుల్ మీకు అనుమానం వస్తే టెంపుల్ ఇలా వంగిపోయినట్టు ఉంటుంది శివాలయం. ఆ టెంపుల్ దగ్గర స్నానం చేసి ఈ బావికి వచ్చి ఇక్కడ స్నానం చేయండి. ఈ స్నానం చేశాక మళ్ళీ వెళ్ళి మళ్ళీ అక్కడ మునగండి. అప్పుడు స్నానానికి కరెక్ట్ స్థానం. నడవండి.
శివుడు ఇదిగోండి ఘాట్లో చనిపోయిన వారికి కట్టెలు ఇక్కడే అమ్ముతారన్నీ. గంధం చెక్కలు ఉంటాయి, మా అన్ని అన్ని చెక్కలు ఉంటాయి ఇక్కడ. నెయ్యి అమ్ముతారు,